మరొకసారి మీకు అవకాశం వచ్చింది, కొత్త డివిజన్, కొత్త క్యాండిడేట్. ఎమ్మెల్యే ఆర్కపుడి గాంధీ అన్న అన్ని అందుబాటులో ఉండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన ఖచ్చితంగా సమస్యలని పట్టుదలతోనే తీరుస్తున్నారు. మరి ఇప్పుడు ఆర్కపుడి గాంధీ తెర మీదకి వచ్చారు కదా, మరి ఇప్పుడు గాంధీ సహకారం తీసుకుంటున్నారా? తప్పకుండా ఆయన ఆశీర్వాదం నాకు తప్పకుండా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి తీసుకురా, నేను గిట్ట నీకు సపోర్ట్ చేస్తా. ఎవరికెవరు సపోర్ట్ చేసి మొత్తం మీద ఓట్లు వేయించే వరకు మీరు సురేందర్ గారు ఇప్పటి వరకు పనిచేశారు. ఇప్పుడు మీరు తెర మీదకి వచ్చేసి మీరు కాంటాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా వద్దామని నాకు ఆలోచన లేకుండే, మా ఫ్రెండ్స్ అయితే మీరు ఎన్నో సేవలు చేసారు, మీలాంటి వాళ్ళు వస్తేనే మాకు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. పేదలకు ఇంటి నంబర్లు కానీ మళ్ళీ వాటర్లు కానీ ఫస్ట్ మా గోపన్పల్లికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు సోషల్ వర్క్లో అటువంటి ఆర్థిక సహాయాలు లేని వాళ్ళకు అటువంటివి చేస్తూ ఉంటారు. లాక్డౌన్లో గిట ఫుడ్ డొనేషన్. అంటే మీ హ్యాబిట్సా లేకపోతే ఇది స్టంటా, ఎలక్షన్ స్టంట్ అంటారా? లేదా నా హ్యాబిట్స్ అయినా అది. నేను అంటే ఇప్పుడు ఆర్థికంగా నాకు దేవుడు ఇచ్చిన కాడికి నేను ఇంతో అంతో సంపాదించాను. ఇప్పుడు సురేందర్ గెలిస్తే ఎంతమంది పిఎల్ని పెట్టుకుంటారు? నేను వచ్చేది నాకేదో పదవుల గురించి వచ్చి నేను ఏదో సంపాదించుకోవాలా చేయాలనేది నాకు ఆలోచనే లేదు. అంటే గ్రౌండ్ లెవెల్ సురేందర్ సెలబ్రిటీలతో, సీఎందే కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద నాయకులతోటి ఫోటోలు దిగి సోషల్ బుక్లో వేయడమే తప్ప గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో తక్కువ టైంలో కలుస్తాడు అనేది. గోపన్పల్లి కానీ, గౌల్దొడ్డి కానీ, కేశవ్ నగర్ కానీ, ఎన్టీఆర్ నగర్లో కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లు, దానికి పర్మిషన్లు లేవు. మీరు గెలిచిన తర్వాత మీ పేరు చెప్పి ఒకవేళ ఎవరైనా కరప్ట్ చేస్తే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోబోతారా? నాకు కొంచెం అనిపించినా, కొంచెం స్మెల్ వచ్చినా, వాళ్ళు ఇట్లా చేస్తున్నా నా దృష్టికి వస్తే వాళ్ళని ఇమ్మీడియట్లీ పక్కన పెట్టేస్తున్నా. కార్పొరేటర్ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఫర్ మంత్ ఇంత అని. మీరు ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా మీ దగ్గర డిమాండ్ చేస్తే నా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు స్లమ్ ఏరియా ఇల్లు లేని వారు కూడా చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. అన్న డబుల్ బెడ్రూమ్ ఇప్పించినామన్న మొన్న ఇప్పుడే గాంధీ గారితోనే. నల్గొండ డివిజన్ రూపురేఖలు అయితే మార్పు మీరు అధికారంలో రాగానే ఎక్కడ పడితే అక్కడ ఇది మా సంఘం, దీన్ని మీ సంఘం అన్నట్టుగా పెట్టుకుంటారు. అది గిట్ట నేను తప్పకుండా చేస్తాను. గవర్నమెంట్తోనే అయినా కాకపోయినా నా సొంత నిధులతోనైనా నేను పెడతారు మీరు రాగానే. అన్నతో పాటు అన్నను దొలుకొని నేను ఇన్ఛార్జ్ మినిస్టర్లు వాళ్ళు అవుతున్నారో వాళ్ళతో కలిసి నేను ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. కొంచెం వస్తూ ఉంటారు లీడర్ దగ్గరికి, నాకు అన్నకి సాయం చేయాలి, అటువంటిప్పుడు ఓర్పు ఉంటుందా మీకు ఇవ్వడానికి? పెళ్ళిళ్ళకు పుస్తమెట్టలు ఉన్నాయి కదా, నేను చాలా మందికి ఇప్పించిన. నేను ఫోకస్ చేసింది ఏంటంటే ఎక్కువ ఎడ్యుకేషన్ మీద. ప్రతి ఒక్కరు చదువుకోవాలి పిల్లలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ పార్టీ మారుతారా? కాంగ్రెస్ పార్టీ నేను చేసిన సేవలు ఖచ్చితంగా గుర్తిస్తుంది, నాకే టికెట్ ఇస్తుంది. నేను ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నల్గొండ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాను.